కారు వేసుకొని వచ్చినట్టుగా పాపం ఒక ఆమె మంచి బరువు మోసుకొని వస్తా అంటే ఏం చేసిండట, ఆ కార్లా ఆ అమ్మని ఎక్కించుకున్నాడట. అమ్మ కారు ఆపి, ఎక్కమ్మా, నీ బరువు ఎందుకు మోస్తావు కానీ ఎక్కమ్మా అని అంటే ఎక్కిందట. డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడట. అమ్మ బాగున్నావు అంటే బాగున్నా అమ్మ, ఎంతమంది పిల్లలంట, 2 పిల్లలు అయ్యా అని చాలాసేపు అయినాక తర్వాత ఇట్లా కార్లు వెనక తిరిగి చూసిందట. ఏమైందట, ఆ భారము ఆమె మళ్ళీ నెత్తి మీద పెట్టుకుందట కార్లో కూర్చొని. ఇప్పుడు కారు ఎక్కేమన్నా లాభమా? కారు ఎక్కేమన్నా లాభమా అండి? ఆ గంప నెత్తి మీద ఉందట, కార్లో కూర్చున్నా కానీ నెత్తి మీద పెట్టుకున్నాడు బరువు. అందుకని అంటాడు, నా భారము తేలికైనది బరువైనది అన్ని ఆయన కాడ పడేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భారాన్ని మొత్తము ఆయనకేయాలి. ఈ భారం ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అంటే విశ్రాంతి వద్దు ప్రభు, నువ్వు విశ్రాంతి తీసుకోకని నేనే భారం మోసుకుంటా. కాబట్టి మనం భారం మోసుకోవద్దు, ఆయన మీదనే వేసేయాలి, ఆయనకే అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసయ్య ఒక సందర్భంలో ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు ఉన్నాడండి. ఏంటండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు తీయండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, 3 వచనాలు సేమే ఉంటాయి. చదవండి. యోహాను సువార్త 21, 15, 16, 17. సీమోను పేతురును చూచి యోహాను కుమారుడమైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 16 వచనం కూడా, 16, 17. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అడిగాను. అతడు, అవును ప్రభు అనను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మళ్ళా 3వసారి కూడా ఏమంటాడంటే, 3వ మాటలు ఏమంటాడు, 17 వచనం, 17. 3వసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఎన్నిసార్లు అడిగిందండి యేసుప్రభు? తెలియదా? యేసుప్రభుకు తెలియదా ప్రేమిస్తానని? మరి తెలిసి ఎందుకు అడిగిండు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? మన నిజంగా మనం గొప్పగా వాడబడాలంటే ఎవరిని ప్రేమించాలో తెలుసా అండి? యేసయ్యని ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను మించిన ప్రేమ ఇంకొకటి ఉండొద్దు. ఒకరు అంటారు కదా, తల్లిదండ్రుల కంటే ఎక్కువ నానే దేవుడు అని అడిగితే, దేవుడు వాక్యం ఏమంటుంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లుగా, నువ్వు మంచిగా బ్రతకాలి. తల్లిదండ్రులను శపించేవాడట, మరణములకు పాత్రుడట తల్లిదండ్రులను ప్రేమించకపోతే. దేవుడు ఇప్పుడు ఏమన్నాడు, తల్లిదండ్రులను కూడా ప్రేమించమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నిర్గమకాండంలో 20వ వచనంలో, నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడనే ఉన్నారట. ఎన్ని తరాలట అండి? దేవుణ్ణి ప్రేమిస్తే ఎన్ని తరాలట? అందుకని మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కజల్లుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఎవరి ప్రేమ అయినా అది పోతుందండి. అందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అది ఎట్లా కదా, నీడవనే గతించునే కన్న బిడ్డల ప్రేమ. మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని సంతోషించుడు. నేను తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి వద్దకు వెళ్తే నేనేం చేస్తా? పరిశుద్ధాత్మని మీ దగ్గరికి పంపిస్తా. ఎందుకంటే నాకు నేనుగా నేను ఇక్కడ ఉంటే మీ అందరికి నేను ఏం చేయలేను. యేసు ప్రభువు నజరేతులో అడుగు పెట్టాడు. గెరాసేను దేశంలో అడుగు పెట్టినప్పుడే గెరాసేనుల దేశంలో దయ్యం పోయింది. ఎప్పుడైతే ఆ దేశంలో యేసు ప్రభు అడుగు పెట్టిన తక్షణమే దయ్యాలు గడగడగడగడలాడుతూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మమ్మల్ని నశింపచేయటకు ఉచితమా, ఇంకా మాకు సమయం ఉందని ప్రార్థన చేసుకుంటారు దయ్యాలు. ఏం చేసుకుంటారు? యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఇంకా సమయం ఉందయ్యా అంటే, ఇప్పుడు ఎవరికి సమయం ఉంది? సైతానికి సమయం ఉంది. వాడు ఇప్పుడు తల దొక్కినా, తోక దొక్కిన పావా, తల దొక్కిన పావా? తలకాయ దొక్కిండు, తోకతోటే
ఆడిస్తేనే ఇంత జరుగుతుంది. కాబట్టి యేసుప్రభు ఏం చేసిండు? తలకాయ తొక్కేసిండు. అందుకే ఇప్పుడే వద్దు, మాకు ఇంకా టైం ఉంది. ఆ టైం ఉన్నంత కాలం వాడు మనతో ఆడుకుంటూ అంటాడు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తా అంటాం అంటే ఆ భారం అంతా మన మీద వేసుకుంటా ఉంటాం. కాబట్టి అది పోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే రోమా 5:5 అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమను ఇప్పుడు మనల్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ నీలోనికి వస్తుందట. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ మనలో నుండి ఇప్పుడు మనం క్రీస్తును ధరిస్తాం. ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నాం, మనం ఏం చేస్తామండి? సంస్కార భోజనం తీసుకుంటాం, ద్రాక్ష రసం తీసుకుంటాం. అంటే అపరూపములో ద్రాక్ష రసం రూపంలో ఆయన తీసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరిని ధరించినావు అంటే క్రీస్తుని. ఆయన నీలోనికి ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఆయన వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 13:14 అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనకు ఉండాలంట. అంటే దేవుని ప్రేమ ఉండాలి, యేసుక్రీస్తు కృప ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. తిత్వం, దాన్ని మనం ఏమంటాం? తిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. రోమన్ క్యాథలికల్ ఏమంటారు? పిత పుత్ర పవిత్రాత్మ. రైట్, అంతే కదండి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమంటారు? పిత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా సార్లు ఇట్లా 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 అంటాం. అంటే ఏంటిదో తెలుసా? పిత పుత్ర పవిత్రాత్మ, ఆమేన్. ఒక ఆయన ఇట్లా గిట్లా అంటే ఏంటిదని అడిగిండు, నాకు తెలియదన్నా. చాలా రోజులు చాలా షాక్ అయినా. ఏందా మీరు క్రైస్తవులు కదా, ఇట్లా గిట్లా 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 అంటారు, ఏది చెప్పు అన్నాడు. గిట్లా 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 అంటే ఇదేంటి అంటే ఇట్లా అంటే అర్థమైంది, ఇట్లనే కడిపే దేవుడు అని మనం అనుకుంటాను. ఇట్లా అన్నప్పుడు అర్థమైంది. అది ఏం చెప్పలేకపోతే లాస్ట్కి ఆయన అన్నిటి చెప్పింది కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆమె. గిద్ద లేకపోతే నువ్వే క్రైస్తవుడు ఏంటండి? గిద్ద తెలియకపోతే నువ్వే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మీరు కూడా ప్రశ్న వేయాలి, ఇట్లా 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 అంటే అని అడగాలి. ఏనాయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా సువార్త మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకుంటున్నాడు, ఆత్మని ఆర్పకుడి. ఏందట? ఆత్మను ఆర్పకూడదట. ఆత్మను మనం ఆర్పొద్దట. ఆయన మనలో వెలుగుతున్నాడు, వెలుగుతున్నాడు. క్రీస్తు నీలో నుంచి, క్రీస్తు నీలోనే ఉన్నాడు. యేసు ప్రభుకు మనం ఏం పని చెప్తలేం తెలుసా? నీకు విషయం తెలుసా? యేసయ్యకు మనం పని చెప్తలేం. యేసు ఎక్కడున్నాడండి? క్రీస్తు బైబిల్ ప్రకారం ఎక్కడున్నాడు అంటున్నాడు? ఆయనను ధరించుకొని ఉన్నట్టు నువ్వు తొడుక్కొని ఉన్నావు కదా, తొడుక్కొని ఉన్నా కానీ యేసు నీలో లేడా? అంటే తొడుక్కొని నువ్వు క్రీస్తుని ధరించి ఉన్నావు కదా, క్రీస్తు నీలోనే ఉన్నాడు కదా. హృదయమైన తలుపుల వద్ద నిలుచుడు తట్టుచున్నాడు ఎవడైనా ఆయన స్వరం దీన్ని తలుపు తీసినాడు కదా, నేను అతనిలోనికి వచ్చి అతనితో నేను అతడు కలిసి భోజనం చేస్తామంట. అంటే మళ్ళీ యేసయ్యారా అని మనం అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ లేడన్నట్ట. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటుందని సెలవిచ్చిన దేవుడు. 2-3 ఈ యేసయ్య కొరకు కొండలెక్కన అవసరం లేదు, గుట్టలెక్కన అవసరం లేదు, ఎక్కడికో పరుగులెక్కన అవసరం లేదు. యేసుప్రభు చెప్పినప్పుడు పడ్డాయి. ఏమన్నాడు? వీళ్ళు పొద్దున్న యేసుప్రభు వచ్చి చేపలు పడతారు. రాత్రంత్రయు శ్రమపడినా కాలేదు ప్రభు జయము, అరులు వెదకినను రాదాయను ప్రతిఫలం. అంత రాత్రి అంతా కష్టపడ్డారు. యేసుప్రభు వెళ్ళింది అక్కడికి. పేతురు కుడి పక్కన ఓలే అన్నాడు. ఎప్పుడైతే పేతురు అని పిలిచాడో, థ్యాంక్ యూ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్లోరీ శాఖరాల రేఖల రిఖండరాల రాపాదర, గ్లోరీ గ్లోరీ, మహిమ మహిమ నీకే మా ప్రభు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చిండో, ఎప్పుడైతే యేసయ్య అక్కడ నిలబడ్డాడో, సముద్రములో ఆ చేపలన్నీ పరుగున వచ్చి యేసయ్య ఒడ్డుకు నిలబడ్డాడు. యేసయ్య ఎక్కడ నిలబడ్డాడు? ఒడ్డుకు నిలబడ్డాడు. అవ పేతురుతో చెప్తాడు, కుడి వైపున వలవేయమంటాను. మన అడ్బోధం పని అర్రన పోయి ఎప్పుడైతే ఓలేస్తానో ఇవన్నీ అక్కడ పోయినాయట. హల్లెలూయా. మాట విన్నాయి చేపలు విన్నాయి కానీ మనుషులు వెళ్ళలేకపోతాను. అవి వెంటనే వస్తే 153 చేపలు పడ్డాయట. హల్లెలూయా. అయినా ఓలా పీకలేదట. ఓలా పీకల్లే సజ్ఞ చేసి రాండి తీసుకున్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు చేపలు పడితేనే ఇంత సంతోషపడితే నిన్ను ఏం చేస్తున్నా తెలుసా? మనుషులను పట్టు జాలరులుగా
చేస్తా. హల్లెలూయా. మానవులను పట్టే జాలారుగా చేసి భూమి మీద నాకు సాక్షులన్నావు. ఎక్కడ సాక్షులు చేసిండు? నువ్వు చేపలకే అంటున్నావు, కానీ నేను మనుషులను పట్టించినట్టు చేస్తా. తెలుసా, సువార్త చెప్పాలంటే దేవదూతకు అధికారం లేదు. సువార్త చెప్పాలంటే దేవునికి కూడా అధికారం లేదు. అధికారం లేదు. దేవుడు ఓం బుష్ అంటే అయిపోకపోయింది, అంత మారదా? కలుగును కాక అంటే కలిగినాయి, చీకటి కలుగును కాక అంటే చీకటి అయింది, సూర్యుడు కలుగును కాక అంటే సూర్యుడు అయిండు, వెలుగు కలుగును కాక అంటే వెలుగైంది, భూమిని ఆకాశాన్ని వేరు చేసిండు. అన్ని కలుగును కాక అన్నాడు, కానీ మన కాడికి వచ్చేసరికి మనకి ఇష్టానికి వదిలేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము ఇది దేవుని వలన పుట్టినవి కాదు. సాతాను కూడా వాడు ఏం చేశాడంటే మోసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యంతోనే కాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క దూత దిగి వచ్చి ఇదిగో సువార్త చెప్తే ఎప్పుడో అయిపోతుంది. ఇప్పుడు అయ్యగారు ఎంతో కష్టపడి సంవత్సరంలో 100 సువార్తలు చేస్తున్నాము, 10 మీటింగ్స్లు చేస్తున్నాము, 5 గొప్ప మీటింగ్స్లు చేస్తున్నాము. నాకు ఎంతో సంతోషం. చూడండి, నేను అప్పుడే అన్న, మీరు చెప్తున్నప్పుడు అంతా రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఒక్కటి పొల్లు పోకుండా చెప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు అన్నగారు కూడా ఎంతో కష్టపడుతూ ఎంతో మీ ఇద్దరం చాలా కష్టపడతా అంటాం, ఆశించకుండా వెళ్తా ఉంటాం. ఎక్కడ కానీ వంట వార్పు కానీ ఏదైనా కానీ ముందు పడి వెళ్తూనే ఉంటాం కష్టపడుకుంటూ. ఎందుకోసము? సువార్త ప్రకటించడానికి దేవుని దూతలకు అధికారం లేదు, మనకిచ్చింది. ఎందుకంటే ఆయన తర్వాత ఎవరండి? మనము దేవుని పిల్లలము, ఆయన పోలిక చెప్పున ఉన్నాం కాబట్టి మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి మన దయ్యాల మీద కూడా మనకు అధికారం. ఇప్పుడు దయ్యాన్ని మనల్ని పట్టాలా, మనం దయ్యం పట్టాలా? చెప్పండి. మనం దయ్యానికి పట్టాలా, దయ్యం మనకు పట్టాలా? హల్లెలూయా. కాబట్టి ఆ దయ్యాలు నువ్వు వస్తా అంటే ఏం చేయాలి? గడగడ ఉరకాలే. వాటికి ఏం పడాలంటే పడాలి. హల్లెలూయా. ఎందుకు పడాలంటే నీకు అధికారం ఇచ్చిండు. ఇదిగో మీరు వెళ్ళుడి, స్వస్థపరచుడి, దయ్యాలను వెళ్ళగొట్టుడి. కానీ వెళ్ళగొడితే అక్కడికి పోయి దయ్యాలు ఉన్న కాడికి అరే నీలోనే నేనున్నా, అరే నన్ను లేపు, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు మాట్లాడు. జోజో ఏసయ్య నువ్వు జోజో అంటే ఆ సైతాన్ని పోదు. నేను కూడా అప్పుడు ప్రార్థన పోయినప్పుడు ఏం చేసినా కదా, ఒక ఆమె పట్టుకున్నా, ఇట్లా దౌరు గట్టిగా పట్టుకున్నా, ఇట్లా అయ్యగారే బెడం అనుకోండి ఉదాహరణకు, గట్టిగా పట్టుకున్నా, నాకు తిప్పులు పడతానాయి. ఆ దయ్యాన్ని చూస్తే అది రావడం అంటే సర్వేసు అన్న పాత పేరు పెట్టి పిలుస్తాను. మళ్ళీ అది ఎంత మంచి స్పష్టంగా పిలుస్తాను. పుట్టిన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. బల్లేనో సర్వేశ్వరని రాసుకున్న సార్ అటనే పోయింది. అది పాత పేరు పెట్టి సర్వేసు యేసు ప్రభు ప్రార్థన రా అంటాది నన్ను. అమ్మ నాయన, ఇక నాకు మామూలుగా పింజం అంటలేదు. ఎందుకైనా మంచిదని ఒక రకం బెడం పట్టుకున్నా, వేసినా నా ప్రార్థన ఎట్టున్నది ఇంకా ఎక్కువ పోయింది. నేను సోదరు, ఎందుకంటే స్కేల్ మన బైబిల్లో మనం చూసినట్టయితే వాళ్ళని ఉరికించుకుంటా కొట్టింది. ఈ ప్రార్థన మేము చేయలేమంటే దానికి తెలుసు. ప్రార్థన చేసేటోడెవడో, ప్రార్థన చేయలేడెవడో దానికి తెలుసు. అది మామూలుగా లొంగదు. మోకాళ్ళు కాయలు కాయాలి, అప్పుడే అది వంగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. కానీ మన ప్రార్థన ఇక్కడ వచ్చి 5 నిమిషాలు చెప్తే, ఇక్కడ వచ్చి ఒక అర్ధగంట చెప్తే, ఇంటికాడ కనీసానికి 10 గంటలైనా సిద్ధపడాలి మనం. హల్లెలూయా. ఏదో దొరికింది కదా అని చెప్తే ఆడ ప్రసంగం కూడా పనిచేయదు. ఎందుకంటే ప్రసంగించే బోధకులు ఎందరో ఉన్నారు, కానీ ప్రార్థన పరులు తక్కువ ఉన్నారట. ఎంతమంది ప్రార్థన పరులు? అందుకని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక ప్రార్థన చేసినప్పుడు ఇక ఆ వాటికి ఉంటది కదా, ఇక మామూలు మాట ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.